మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ మ్యాప్లో పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రధానంగా కసరత్తు చేస్తున్నారు. గతంలో వచ్చి పోయినటువంటి బ్రాండ్ ఇమేజ్ని తిరిగి తీసుకురావడం ఎలా, దీనిపైనే ఏపీ సర్కార్ కసరత్తు ఉంది. దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అమరావతి రీలాంచ్ ప్రోగ్రాం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అమరావతి ఒక అద్భుత నగరం అవుతుందా అనేటువంటి ఆసక్తి కూడా పెరిగింది. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కాంట్రాక్టర్స్ని ఫైనల్ చేసింది. పనులు జోరుగా జరుగుతున్నాయనేటువంటి ప్రకటనలు చేస్తుంది. కానీ అమరావతి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాత్రం రోజుకొక కొత్త రూపం తీసుకుంటుంది. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు, లేఖి మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమరావతిలో నిజంగా అలానా అనుకునేటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా కారణం ఆయన కోట్ చేస్తున్నటువంటి ఒక ప్రెస్ రిపోర్టు. జాతీయ పత్రికలుగా, ఆంగ్ల మాధ్యమాలుగా ప్రఖ్యాత పేరున్నటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదికను నేను కోట్ చేస్తున్నాను అనేటువంటి మాట పదే పదే ఆ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు అనే అతను కోట్ చేస్తున్నాడు. అసలు ఏంటి ఆ రిపోర్ట్, ఏంటి, ఎందులో వచ్చింది, అది కేవలం టైమ్స్ ఆఫ్ ఇండియాలో మాత్రమే వచ్చిందా, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది కృష్ణరాజు కోట్ చేసినటువంటి రిపోర్టుకు సంబంధించి సెర్చ్ చేస్తే ఎవరైనా ఇది గూగుల్ సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసుకుంటే కనుక ఈ డేటా కనిపిస్తుంది. అందులో పెట్టినటువంటి హెడ్లైన్స్ చాలా పత్రికలు రాసినాయి, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియానే కాదు. ఇక్కడ చూస్తే కనుక మోర్ న్యూస్లోకి వెళ్తే మనకు చాలా కనిపిస్తాయి. అన్నిటిలో కూడా లిస్ట్లో ఫస్ట్ ఐటమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఇన్ ఫీమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్, మహారాష్ట్ర థర్డ్ విత్ 9.6. ఇది హెడ్లైన్లు చదివి ఉండొచ్చు ఆయన బహుశా, అందుకని చూపిస్తున్నాను. అలానే హిందుస్థాన్ టైమ్స్, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ అమాంగ్ 5 స్టేట్స్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ సే స్టడీ. అంటే హెడ్లైన్ చూస్తే ఒక క్లారిటీ ఉంటుంది. ఒడిషా, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి ఎడిషను. ఒడిషా అమాంగ్ టాప్ 12 స్టేట్స్ విత్ హైయెస్ట్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అండ్ మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. సో అసలు ఈ నాకో రిపోర్ట్ ఏంటి, ఈ డేటా ఏంటి, దీని గురించి ఒకసారి పరిశీలిద్దాం. అందుకనే ఆ రిపోర్ట్లో ఏం రాశారు, కృష్ణరాజు చేస్తున్నటువంటి వాగుడు, ప్రేలాపన నిజంగా అందులో ఉందా? అమరావతి చుట్టుపక్కల వేశ్యావాటికలు పెరిగిపోయాయి, ఎయిడ్స్ కూడా పెరిగిపోతుంది, దాన్ని నిరోధించడానికి 150 సంస్థలు పనిచేస్తున్నాయంటూ అతను మాట్లాడాడు. అతను మాట్లాడింది నిజమా కాదా చూద్దాం. ఒక హింట్, మనం ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా పదే పదే కోట్ చేస్తున్నాడు కాబట్టి అందులో వచ్చినటువంటి స్టోరీని ఒకసారి చూద్దాం. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్టు. కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఇన్ ఫీమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్, మహారాష్ట్ర థర్డ్ విత్ 9.6. సో ఈ స్టోరీ చదివితే ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే కర్ణాటక టాప్, తర్వాత ఆంధ్రప్రదేశ్. కానీ ఈ కృష్ణరాజు అనే అతనికి అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ టాప్ అని అర్థమైంది. అదే తప్పుడు మాటని అమరావతికి వెళ్ళి, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల లెక్కను చూసేటువంటి స్టడీ. కానీ అతను చెప్తుంది ఏంటంటే అమరావతిలోనే ఉంది అనేటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. ఈ రీసెంట్ స్టడీ రివీల్స్ దట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ పర్ హాట్స్పాట్, వైల్ కర్ణాటక లీడ్స్ ద ఓవరాల్ FSW అంటే ఫీమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్ ఎట్ 15.4%. తెలంగాణ ఆల్సో స్టాండ్స్ అవుట్ విత్ ద హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ ట్రాన్స్జెండర్. ఇక్కడ చూడండి, ట్రాన్స్జెండర్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే 2-3 కేటగిరీలు తీసుకున్నారు వాళ్ళు. ట్రాన్స్జెండర్ ఇండివిజువల్ కేటగిరీలో తెలంగాణ హైయెస్ట్ డెన్సిటీతో ఉంది అనేటువంటి మాట ఇంట్రడక్షన్లోనే రాశారు. మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ పర్ హాట్స్పాట్ ఇండికేటింగ్ కాంప్లెక్స్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్. ఇది మనుషులకు వస్తున్నటువంటి రోగాల మీద కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ చేయించినటువంటి స్టడీ. ఆ స్టడీకి సంబంధించినటువంటి రిపోర్టు 4 రోజుల క్రితం రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రిపోర్ట్ అన్ని జాతీయ పత్రికలు, ప్రాంతీయ పత్రికలు కూడా పబ్లిష్ అయింది. ఇందులో అమరావతి అనే పాయింట్ ఎక్కడ ఏడ్చింది అనేది ఆ కృష్ణరాజు అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ చెప్పాల్సినటువంటి అంశం. అలానే ఒక్కసారి చూద్దాం ఈ రిపోర్ట్లో ఇంకా ఏ అంశాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి స్టడీ చేద్దాం. యాజ్ ఇండియా ఫైట్స్ టు షెడ్ ఇట్స్ HIV బర్డెన్. ఇది స్టడీ ఎందుకు చేశారంటే HIV విషయంలో కరెంట్లీ 3rd హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే 3వ స్థానంలో భారతదేశం ఉంది. దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని ఫైనల్ చేసేందుకే ఈ స్టడీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ రిపోర్ట్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను. సో లేటెస్ట్ ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ PMPSE స్టడీ హ్యాస్ ఫౌండ్ దట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని స్పెసిఫిక్గా రాస్తున్నారు, ఈ డౌట్ కూడా మనకు రావాలి కదా. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని కర్ణాటక గురించి ఎందుకు రాయట్లా, ఎందుకంటే ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ టైమ్స్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇక్కడ లోకల్ పీపుల్, జర్నలిజంలో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే
ప్రాక్సిమిటీ అండ్ ప్రామినెన్స్ ఆఫ్ ద న్యూస్ ఇది మాట్లాడతారు. అంటే ఎక్కడ ప్రాంతం ప్రజల కోసం మనం వార్తలు ఇస్తున్నామో అక్కడ ప్రాంతం ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందులో పొందుపరుస్తాం, దాన్ని హైలైట్ చేస్తాం. సో అదే ప్రయత్నం చేస్తారు. అందుకని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేర్లు పైకి తీసుకొచ్చి రాశారు. కర్ణాటక ఎడిషన్లో చూస్తే మీరు కర్ణాటక రిపోర్ట్ అలానే ఉంటుంది. కర్ణాటకలో ఎందుకు 15.4% వచ్చిందనే దాని మీద కర్ణాటకని సెంట్రిక్గా రాశారు. అంటే జర్నలిజంలో బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు సీనియర్ జర్నలిస్టులుగా చాలామంది అవుతున్నారా, అలాంటి వాళ్ళతో డిబేట్లు చేస్తున్నారా, ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఇది అమాంగ్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ పర్ హాట్ స్పాట్ ఇన్ ద కంట్రీ. సో ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంది. సో ఓవరాల్ డేటా కూడా మనం ఒకసారి ఇందులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ డేటా చూసిన తర్వాత మీకు నెక్స్ట్ టోటల్ రిపోర్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇది ఓవరాల్ దో కర్ణాటక ఎమర్జ్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద చార్ట్స్ 15.4 ఆఫ్ ఇండియాస్ టోటల్ FSW పాపులేషన్. ఇండియాలో ఉన్నటువంటి టోటల్ FSW అంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ జనాభాలో కర్ణాటకలోనే 15.4% మంది ఉన్నారు. అది అక్కడ ఉన్నటువంటి సారాంశం. అందుకే కర్ణాటక ఈ లిస్ట్లో టాప్ అయింది అనేటువంటి మాట చెప్పారు. ఇట్ వాజ్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ 12%, మహారాష్ట్ర 9.6%, ఢిల్లీ 8.9% అండ్ తెలంగాణ 7.6%. అంటే 2, 3, 4, 5 టాప్ 5 స్టేట్స్లో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇది మనకు దరిద్రం. ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అంశం. పైగా ఎయిడ్స్ వ్యాప్తికి ఇది కారణమవుతుంది. కాబట్టి ఎయిడ్స్ని నివారించడానికి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది భారతదేశం అని ఆ రిపోర్ట్ చెప్తుంది. దాన్ని సవరించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో ఇచ్చినటువంటి డేటా ఒక సదుద్దేశంతో సామాజికంగా వస్తున్నటువంటి ఒక రుగ్మతని సరిచేసేటువంటి ప్రయత్నం కోసం వచ్చిన నివేదికని అమరావతి మీద విషం చిమ్మేందుకు ఎంత చక్కగా కృష్ణరాజు అనేటువంటి జర్నలిస్ట్ ఉపయోగించాడో జర్నలిస్టు సంఘాలు, మీడియా అకాడమీ లాంటివి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. సో ఇది మొత్తం ఇండియాలో ఉన్నటువంటి టోటల్ ఎస్టిమేటెడ్ అంటే టుగెదర్ దీస్ 5 స్టేట్స్ అకౌంటెడ్ ఓవర్ హాఫ్ 53%. ఈ 5 రాష్ట్రాలే 53%. ఇండియాలో ఉన్నటువంటి ఎస్టిమేటెడ్ సెక్స్ వర్కర్స్ పాపులేషన్ ఇదేంటంటే అఫీషియల్ రికార్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 9,95,499 మంది మాత్రమే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు అని చెప్పానంటే మీరు నమ్ముతారా? నేను కూడా నమ్మలేను. ఎందుకంటే మన దేశ జనాభాను బట్టి అన్అఫీషియల్ అంశాలను పక్కన పెట్టేస్తే అఫీషియల్ డేటాలో దాదాపు 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్నారు. అందులో 53% ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సో అది అక్కడ ఇచ్చినటువంటి డేటా. దీన్ని ఎలా ఇరాడికేట్ చేయాలి, దీన్ని ఎలా తగ్గించాలి, అలానే వాళ్ళ హెల్త్ హైజీనిటీని ఎలా పెంచాలి, వాటిపైన కొన్ని అంశాలతో కూడినటువంటి నివేదికని ఈ సంస్థ ఇచ్చింది. ద స్టడీ పబ్లిష్డ్ బై ప్లాస్ గ్లోబల్ హెల్త్. ఇది 651 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ 32 స్టేట్స్ అండ్ యూటీస్ అన్నిట్లో కూడా వీళ్ళు సర్వే చేశారు. ఈ స్టడీలో వచ్చింది ఏంటంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి 651 జిల్లాలు, ప్రధానంగా ఇప్పుడు కమాటిపురా గురించి ఉంటాం, సోనాగాచి గురించి ఉంటాం, మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలాంటి స్పేసెస్, అలాంటి ప్లేసెస్, హాట్ స్పాట్స్, రెడ్ హాట్ జోన్స్ అనేటువంటి ప్లేసెస్ ఏమన్నా విన్నారా ఈ మధ్య కాలంలో? గత 20-30 ఏళ్లలో ఎక్కడన్నా కనిపించినాయా? సో కొన్ని ప్లేసులకి చారిత్రకంగా ఉన్నటువంటి కొన్ని కారణాల వలన వాటిపైన ఆ ముద్ర పడి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో అదృష్టవశాత్తు ఎక్కడా లేవు. కానీ ఫీమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్లో మాత్రం అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం చూస్తే ఇక్కడ సెక్స్ వర్కర్స్ జనాభా ఉంది అనేది తేలుతుంది. ఇందులో అమరావతిలోనే ఉంది అనేది ఎక్కడ తేలింది, ఎక్కడ ఉంది? ఆ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి అతను చూపించాల్సినటువంటి అంశం. పైగా అతను ఇచ్చినటువంటి వివరణ కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉంది. అమరావతి మీద విషం చిమ్మేటువంటి వివరణగానే కనిపిస్తుంది తప్పితే వేరే ఏం లేదు. సో ఇది మొత్తంగా వచ్చినటువంటి రిపోర్ట్. ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి స్టడీ కంట్రోల్. దీనికి సంబంధించి లెడ్ బై ప్రదీప్ కుమార్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. ఇట్ కాల్స్ ఫర్ పీరియాడిక్ కమ్యూనిటీ లెడ్ PMPSE టు ఎనేబుల్ రెస్పాన్సివ్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్. పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? ప్రజారోగ్యాన్ని కాపాడేటువంటి క్రమంలో అక్కడ తీసుకోవాల్సిన చర్యల కోసం చేసినటువంటి నివేదిక. టోటల్ రిపోర్ట్ కూడా ఉంది. టోటల్ రిపోర్ట్ చదవాలంటే మన వాళ్ళకి అంత ఓపిక ఉండదు. ఎందుకంటే జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి బద్ధకం ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా మారిపోయారు. వాట్సాప్లో ఏదో ఫార్వర్డ్ అయినటువంటి ముక్కను పట్టుకొని అదే న్యూస్ బ్రేకింగ్ అవుతుంది, అదే పెద్ద న్యూస్ అవుతుంది, దాన్ని పట్టుకొని అనాలిసిస్ అవుతుంది. దాని వెనకాల ఉన్నది వాస్తవమా కాదా, అందులో వచ్చిన అంశం నిజమా కాదని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి జర్నలిస్టులు లేరు. కాబట్టి బహుశా కృష్ణరాజు గారు హెడ్డింగ్ కూడా సరిగా చదవలేకపోయారు. అంటే ఆయన ఇంగ్లీష్ పేపర్ చదువుతానని పదే చెప్పాడు ఆయన డిబేట్లో.
ఇంగ్లీష్ పేపర్లో హెడ్డింగ్ కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొచ్చి మరీ మాట్లాడాడు. ఇది యాక్చువల్గా నాకో చేసినటువంటి సర్వే, గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయించినటువంటి స్టడీ ఇది 2024 సంవత్సరానికి సంబంధించి చేసినటువంటి డేటా రిపోర్ట్. సో దీని మొత్తం కలిపి ఒక 220 పేజీల నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక 4 రోజుల క్రితం బయటకు వచ్చింది. అంటే బహుశా 1వ తారీఖున అనుకుంటే రిలీజ్ అయింది ఈ రిపోర్టు. సో దానికి సంబంధించి ఇదే స్టడీ ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ పిఎంఎస్సి ఆఫ్ హెచ్ఆర్జీస్ రౌండ్ 1 అని చెప్పని చేసినటువంటి డేటా ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంత పెద్ద రిపోర్ట్ మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. న్యూస్ పేపర్లు ఎందుకు చదువుతామంటే ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశాన్ని క్రోడీకరించి ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ లాగా ప్రజలకు కావాల్సినటువంటి సమాచారాన్ని పెట్టి ఇస్తారని మాత్రమే న్యూస్ పేపర్స్ చదువుతారు. ఆ న్యూస్ పేపర్స్ను కూడా ఇలాంటి భ్రష్టత్వంతో కూడినటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు చదవడం మానేస్తారు. ఇప్పటికే పేపర్లు చదివేవాళ్ళు అసలు చదవడమే తగ్గిపోయింది, న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు అసలే తగ్గిపోయారు. ఇంకా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కనుక అదే దరిద్రం ఉంటుంది. ఇది కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో ఇచ్చినటువంటి నివేదిక ఒక్కసారి అది కూడా మనం పరిశీలిద్దాం. ఆ నివేదికలో మనం చెప్పిన డేటా అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందుస్థాన్ టైమ్స్ కానీ, డెక్కన్ క్రానికల్ కానీ చాలా పత్రికలు రాసినాయి. ఇవన్నీ రాసిన డేటా కరెక్టా కాదా ఒకటే ఆ స్టేట్మెంట్ ఒక్కటే మనం చూద్దాం. ఇది మొత్తం ఈ స్టేట్మెంట్లో చాలా అంశాలని వివిధ విభాగాలుగా వర్గీకరించి దాని ఎస్టిమేషన్స్ చేశారు. కానీ ఓవరాల్గా ఫీమేల్ సెక్స్ వర్కర్స్ పాపులేషన్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి అనే దాన్ని ఒక డేటా చేశారు. ప్లస్ అందులో కూడా 2-3 కేటగిరీస్, మార్నింగ్ ఈవినింగ్ నడుస్తున్నవి, 24 అవర్స్ ఈ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాటిని కూడా వర్గీకరించి మరి ఈ రిపోర్ట్ తయారు చేశారు. సో ఆ రిపోర్ట్లో నెంబర్ 1 పొజిషన్లో కర్ణాటక ఉంది అని చెప్తున్నారు. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రాస్తారు కాబట్టి ఆ క్రమంలోనే ఇక్కడ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నంబర్ ఆఫ్ హాట్స్పాట్స్ 3593 ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్. కర్ణాటకకు సంబంధించి 8771, ఇక్కడ 3000 ఉంది, ఇక్కడ 8000 ఉంది. సో ఏది హైయెస్ట్ అవుతుంది? 8771 హాట్స్పాట్స్ని కర్ణాటకలో ఐడెంటిఫై చేశారు. సెకండ్ పొజిషన్లో 3593 పొజిషన్స్తో హాట్స్పాట్స్తో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక మధ్యప్రదేశ్, కర్ణాటక ఇవన్నీ కూడా కర్ణాటక నంబర్ 1 పొజిషన్, మధ్యప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో అంటే సైజ్ ఆఫ్ ద స్టేట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్ర మూడో స్థానంలోకి వస్తే మహారాష్ట్ర 3573 హాట్స్పాట్స్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఒక 200 చిల్లర హాట్స్పాట్స్ తక్కువ ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇది నంబర్ 1 పొజిషను, ఇది నంబర్ 2 పొజిషను, ఇది నంబర్ 3 పొజిషను. అలాగే మధ్యప్రదేశ్లో 2800 హాట్స్పాట్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తం వర్గీకరణ చేసి వివిధ ఇంకా ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఎయిడ్స్ రోగులు ఎంతమంది ఉన్నారు, మెన్ టు మెన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ట్రాన్స్జెండర్ సెక్స్ వర్కర్స్ని కూడా డేటా తీశారు. అంటే ఒక విధంగా ఇది ఫస్ట్ టైము మన దేశంలో ఎయిడ్స్ వ్యాప్తి చెందడానికి సంబంధించి లేదా సెక్షువల్ డిసీజెస్ పెరగడానికి సంబంధించి చేసినటువంటి ఒక డేటా కింద ఇందులో అవర్స్ వైజ్గా వాళ్ళకి వెళ్తున్నటువంటి పర్సంటేజ్ ఎవరు వస్తున్నారు, ఏ వర్గాల వాళ్ళు వస్తున్నారు అనే దాని మీద కూడా ఒక డేటాని తయారు చేశారు. సో మొత్తంగా ఉన్నటువంటి డేటా ఇది కవర్ చేసినటువంటివి మంత్ వైజ్గా చాలా సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చింది. ఖచ్చితంగా ఎయిడ్స్ నిర్మూలన కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటి నివేదికగా మనం చూడాలి. ఇది ఈ డేటా చెప్తున్న మాట, వార్తా కథనాలు చెప్తున్నటువంటి మాట. ఇందులో ఎక్కడైనా అమరావతి గురించి కానీ, అమరావతి చుట్టుపక్కల వేశ్యావృత్తి పెరిగిపోతుందని కానీ, వేశ్యల రాజధానిగా అమరావతి మారిపోతుందని కానీ ఆ అంశాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది వ్యక్తిగతమైనటువంటి దిగజారుడుతనంతో జర్నలిజం ముసుగులో కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన జర్నలిస్టిక్ క్వాలిటీస్ని నేను తప్పుపట్టడం లేదు, కానీ ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి వక్రీకరణ, ఆ వక్రీకరణ ద్వారా అమరావతి మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం జరిగింది అని మాత్రం అర్థమవుతుంది చాలా క్లియర్గా. కాబట్టి దురదృష్టవశాత్తు మేధావులుగా చాలామంది అయి టీవీ ముందర మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు, నాతో సహా ప్రతి ఒక్కరి వ్యాఖ్యల్లో నిజమెంత ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. క్రాస్ చెక్ చేసేటువంటి అలవాటు జర్నలిస్టులు ఒక వ్యసనంగా మలుచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అమరావతి ఆంధ్రుల రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా ఒక మహానగరంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షిస్తున్న తరుణంలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కుట్రలో ఇది భాగంగానే చూడాల్సి ఉంటుంది.